తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మిని అరెస్టు చేశారు రాజస్థాన్ పోలీసులు. తనకు న్యాయం కావాలి అంటూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న సమయంలోనే రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తుంది. చెక్ బౌన్స్ కేసు అంటూ హడావుడిగా రాజస్థాన్ పోలీసులు లక్ష్మిని తీసుకెళ్లారు. అయితే కిరణ్ రాయల్ కోసం ఢిల్లీ నుంచి ఒక నేత చక్రం తిప్పినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి రాజస్థాన్ పోలీసులకు ఆదేశాలు వెళ్లినట్లు అనుమానంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కిరణ్ రాయల్ ను కాపాడేందుకే లక్ష్మిని అరెస్టు చేయించినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. లక్ష్మి అరెస్టు వెనుక జనసేన నేత కిరణ్ రాయల్ ఉన్నారా? లక్ష్మిని అరెస్టు చేస్తారు అని రాజస్థాన్ పోలీసులు వస్తారని కిరణ్ రాయల్కు ముందే తెలుసా? లక్ష్మి అరెస్టుకు 2 రోజుల ముందు కిరణ్ రాయల్ ఏమన్నాడో మీరే వినండి. ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి. పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం. నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు. ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి. పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం. నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు. ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ లక్ష్మి అరెస్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, లక్ష్మి అరెస్ట్ వెనుక జనసేన నేత కిరణ్ రాయల్ ఉన్నారనేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్ష్మి అరెస్ట్ అంతా కూడా ఒక సినిమా ఫక్కీలో జరిగిందనేసి ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి లక్ష్మి అరెస్ట్ వెనుకున్న అసలు కథ? ఖచ్చితంగా మహేశ్వరి, ఇదొక్క జనసేన తిరుపతి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ పైన గడిచిన 4 రోజులుగా ఏదైతే తనకు జరిగినటువంటి అన్యాయం పైన న్యాయ పోరాటం చేస్తున్నటువంటి ఈ యొక్క లక్ష్మి పైన అకస్మాత్తుగా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి జైపూర్ పోలీసులు రావడం, దీని వెనుక ఖచ్చితంగా ఒక క్రిమినల్ కాన్ఫరెన్సీ అనేది ఉందనేది ఖచ్చితంగా తెలుస్తోంది. ఆయన 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏదైతే ఆమె ఒక కేసు విషయంలో అరెస్ట్ అవుతుంది, ఆమెకు సంబంధించి జైపూర్ నుంచి పోలీసులు వచ్చారంటూ 3 రోజుల ముందే ఆయన చెప్పడం జరిగింది. కిరణ్ రాయల్ చెప్పినటువంటి ఘటన ఆధారంగానే ఢిల్లీ నుంచి ఒక స్థాయి పొలిటీషియన్ ఒత్తిడి మేరకే ఆమెను ఒక చీటింగ్ కేసులో అరెస్ట్ చేసేందుకు తిరుపతికి జైపూర్ పోలీసులు రావడం జరిగింది. ఏదైతే రాజస్థాన్ రాష్ట్రం చాంద్పూర్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో 417 ఎఫ్ఐఆర్ ఆమె పైన నమోదైనట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఈ కేసులోనే లక్ష్మిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఏదైతే జైపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఏఎస్ఐ, ఒక కానిస్టేబుల్ రాష్ట్రం రావడం జరిగింది. చాంద్వాజీ పోలీస్ స్టేషన్ లో 2/11/2021 సంబంధించినటువంటి ఈ యొక్క 417 ఎఫ్ఐఆర్ నమోదైంది. దానిలో భాగంగానే ఒక ఏఎస్ఐ ఈ కేసుకు సంబంధించి ఒక లేడీ కానిస్టేబుల్ తో జైపూర్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు ఏంటనేది పోలీసులకు వారు ఇతర రాష్ట్రం నుంచి రావడంతో ఇక్కడ పోలీసులకు సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత పీటీ వారెంట్ కోర్టులో మొదటి ఏడీజే పోలీస్ స్టేషన్ లో ఆమెను హాజరుపరిచిన అనంతరం పీటీ వారెంట్ మీద ఆమెను వారంతా కూడా జైపూర్ రాష్ట్రానికి రాజస్థాన్ రాష్ట్రంలో ఏదైతే జైపూర్ రూరల్ లో ఉన్నటువంటి చాంద్వాజీకి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లబోతున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి అసలు వాస్తవాలు ఏంటి అనే విషయం పైన చాలా అనుమానాలు ఉన్నాయి. ఒక చెక్ బౌన్స్ కేసులో తనకు ఈ యొక్క జైపూర్ పోలీసుల మధ్య ఒక కేసు విషయంలో లావాదేవీలు ఉన్నాయంటూ ఆమె ఈ రోజు ప్రెస్ మీట్ లో మీడియా ముందు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాల నేపథ్యంలో 2 రోజుల ముందే జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ జైపూర్ పోలీసులు గాలిస్తున్నారంటూ మీడియా ముందు చెప్పడం, ఎన్ని చూస్తా ఉంటే ఒక పక్కా యాక్షన్ ప్లాన్ ప్రకారమే ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాటకీయ పరిణామాల నడుమ ఆమె మీడియా సమావేశం ముగించుకుని వచ్చిన తర్వాత ఆమెను అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఆమెను హాజరుపరిచిన అనంతరం దీనిపైన పీటీ వారెంట్ మొదటి ఏడీజే కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆమెను మళ్లీ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాంద్వాజీ పోలీస్ స్టేషన్ లో హాజరుపరిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క ఘటనకు సంబంధించి 2021లో నమోదైనటువంటి 417 ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి ఘటనలో మొత్తం 7 మంది అక్యూజ్డ్లు ఉన్నారు. ఏదైతే విద్యుత్ పరికరాల కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో చీటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ యొక్క అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటనే విషయాలు మరికొన్ని విషయాలు లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. దీనిపైన ఇప్పటికే లీగల్
టీము ఏదైతే లక్ష్మికి సంబంధించినటువంటి లీగల్ టీం కూడా అప్రోచ్ అవుతుంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో వాస్తవాలు వెలుగు చూసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక క్రిమినల్ కాన్స్పిరెన్సీ నేపథ్యంలోనే గతంలో ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించి ఈ యొక్క కిరణ్ రాయలు ముందస్తుగానే సమాచారం ఉంది. చిగురువాడ ఆమె గ్రామానికి సంబంధించినటువంటి సొంత గ్రామానికి పోలీసులు వెళ్లారు. మరో కొద్ది రోజుల్లో ఆమె అరెస్ట్ అవుతున్నట్టు ముందుగానే 3 రోజుల ముందుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తిరుపతి ఎస్పీని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నటువంటి లక్ష్మి కిరణ్ రాయలను అరెస్ట్ చేయాలంటూ ఆమె ప్రాధేయపడుతుంది. ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయం విషయంలో న్యాయం చేయాలి, పోలీసులు వేగవంతంగా విచారణ జరిపి తనకు ఇవ్వాల్సినటువంటి నగదు విషయంలో న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న తరుణంలో నాటకీయ పరిణామాల నడుమ ఆమె అదుపులో తీసుకోవడం, ఈ యొక్క కేసుకు సంబంధించి అకస్మాత్తుగా ఇప్పుడే తెరపైకి తీసుకురావడం వెనుక ఖచ్చితంగా ఒక కుట్ర దాగి ఉందనేది అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మహేశ్వరి, అయితే మూర్తి, లక్ష్మిని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు లక్ష్మిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? లక్ష్మి తరపు లీగల్ సెల్ వాళ్ళు ఏమంటున్నారు? ప్రధానంగా ఈ యొక్క కేసుకు సంబంధించి చాంద్వాజీ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి 7 నిందితులు ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అసలు ఈ కేసులో లక్ష్మి పాత్ర ఏంటి, అసలు లోతుగా ఉన్నటువంటి అధ్యయనం చేసిన తర్వాత ఈ కేసు పీటీ వారెంట్ వాళ్ళు దాఖలు చేస్తారు. ప్రధానంగా మొదటి ఏడీజే కోర్టులో, తిరుపతి ఏడీజే కోర్టులో హాజరుపరిచిన తర్వాత పీటీ వారెంట్ ప్రకారం వారు రాజస్థాన్ రాష్ట్రానికి ఆమె తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాల నడుమ మరికొద్దిసేపట్లో మొదటి ఏడీజే కోర్టులో, తిరుపతి మొదటి ఏడీజే కోర్టులో హాజరుపరచబోతున్నారు. దానికి సంబంధించి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులను వాళ్ళు అప్రోచ్ అయిన నేపథ్యంలో వారి సహాయంతో వాళ్ళు కోర్టుకు హాజరుపరిచిన తర్వాత ఆమెను తిరిగి రాజస్థాన్కి తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మూర్తి, లక్ష్మిని అరెస్టు చేస్తారు రాజస్థాన్ పోలీసులు అని చెప్పేసి 2 రోజుల క్రితమే కిరణ్ రాయల్ చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 2 రోజులకే మరి జైపూర్ నుండి పోలీసులు రావడము, ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లడము అన్నవి అంతా జరిగిపోతూ ఉన్నాయి. అంటే ముందే తెలుసా కిరణ్ రాయల్కి లక్ష్మిని అరెస్ట్ చేస్తారు అని? అండ్ అలాగే లక్ష్మి అరెస్ట్ వెనకాల కూడా ఒక పెద్ద ఒక సినిమా కథనే నడిపించారు అనేసి అంటున్నారు. ఏంటి అసలు కిరణ్ రాయల్ పాత్ర ఏంటి? ఖచ్చితంగా ఈ యొక్క జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ దీని వెనుక పెద్ద కుట్ర చేసినట్టుగానే తెలుస్తోంది. ఇన్నాళ్ళు లేనిది అకస్మాత్తుగా తనపైన ఆరోపణలు చేసినటువంటి కొద్ది రోజులకే జైపూర్ పోలీసులు రావడం, ఆ తర్వాత ఆమెను అదుపులో తీసుకోవడం అనేది ఒక పక్క యాక్షన్ ప్లాన్ ప్రకారమే ఇది తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఈ రోజు ఏదైతే లక్ష్మిని అదుపులో తీసుకోవడం అనేది జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమెను మరికొద్దిసేపట్లో ఈ జైపూర్ పోలీసులు కోర్టులో హాజరుపరిచిన తర్వాత పీటీ వారెంట్ కింద ఆమెను తీసుకుని మళ్లీ ఆ జైపూర్కి వెళ్లబోతున్నారు. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏం జరిగాయనే విషయం పైన, ఆ ఛార్జ్ షీట్ లో ఏం చేస్తున్నారు అనేది, ఆ ఎఫ్ఐఆర్ లో ఏం నమోదు చేస్తున్నారు అనే విషయాలపైన లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. ప్రధానంగా ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక న్యాయత సహాయంతోనే ఈ యొక్క లక్ష్మిని అదుపులో తీసుకోవడానికి జైపూర్ పోలీసుల పైన ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే అకస్మాత్తుగా యొక్క ఘటన చోటు చేసుకున్నదని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే చాంద్వాజీ పోలీస్ స్టేషన్, జైపూర్ రూరల్ చాంద్వాజీ పోలీస్ స్టేషన్ లో 2/11/2021లో 417 అనే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ యొక్క ఎలక్ట్రికల్ వస్తువుల కొనుగోలుకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిపిన విషయం పైన ఈ యొక్క ఎఫ్ఐఆర్ నమోదైనట్లు, చీటింగ్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క చీటింగ్ కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి 7 మంది నిందితులు ఉన్నారు. ఈ ఘటనలో లక్ష్మికి సంబంధించి ఏ పాత్ర ఉందనే విషయం పైన మరింత లోతుగా అధ్యయనం చేయాల్సింది. దానిపైన పూర్తి వివరాలు మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మూర్తి. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మిని అరెస్టు చేశారు రాజస్థాన్ పోలీసులు. తనకు న్యాయం కావాలి అంటూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న సమయంలోనే రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తుంది. చెక్ బౌన్స్ కేసు అంటూ హడావుడిగా రాజస్థాన్ పోలీసులు లక్ష్మిని తీసుకెళ్లారు. అయితే కిరణ్ రాయల్ కోసం ఢిల్లీ నుంచి ఒక నేత చక్రం తిప్పినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి రాజస్థాన్ పోలీసులకు ఆదేశాలు వెళ్లినట్లు అనుమానంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కిరణ్ రాయల్ ను కాపాడేందుకు లక్ష్మిని అరెస్టు చేయించినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. లక్ష్మి అరెస్టు వెనుక జనసేన నేత కిరణ్ రాయల్ ఉన్నారా? లక్ష్మిని అరెస్టు చేస్తారు అని రాజస్థాన్ పోలీసులు వస్తారు అని కిరణ్ రాయల్కు ముందే తెలుసా? లక్ష్మి అరెస్టుకు 2 రోజుల ముందే కిరణ్ రాయల్ ఏమన్నాడో ఒకసారి విందాం. 2 రోజులు మీరే చూస్తారు. 2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. ఆ అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. 2 రోజుల మీడియా పిలిపిస్తా, ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయి. చేయబోతున్నారు. 2 రోజులు మీరే చూస్తారు.
2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. ఆ అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. 2 రోజుల మీడియా పిలిపిస్తా, ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయి చేయబోతున్నారు. 2 రోజుల్లో మీరే చూస్తారు. 2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. ఆ అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. 2 రోజుల మీడియా పిలిపిస్తా, ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయి చేయబోతున్నారు. 2 రోజుల్లో మీరే చూస్తారు. 2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. ఆ అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. 2 రోజుల మీడియా పిలిపిస్తా, ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయి. అయితే అరెస్టుకు ముందే రాయల్ కిరణ్ బాధితురాలు లక్ష్మి ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఆమె ఏమన్నారో ఓసారి చూద్దాం. జనసేన పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ అండ చూసుకునే కిరణ్ రాయల్ ఇలాంటి అరాచకాలు చేస్తూ ఉన్నాడని ఆరోపించారు లక్ష్మి. జనసేన వీర మహిళలు కూడా తన వెంటే ఉన్నారు అని చెప్పుకుంటున్నాడన్నారు. వీళ్లంతా ఆడవాళ్లను మోసం చేయమని కిరణ్ రాయల్ కు చెప్పారా అని ప్రశ్నించారు లక్ష్మి. ఏ పోలీసులు పిలుచుకుంటావో పిలుచుకో, ఎవరు వస్తారో రాని నేను చూసుకుంటాను అన్నాడు. ఏం చెయ్యలేరు నేను ఎవరొచ్చినాను. అతనికి ఆ ధైర్యం ఎలా వచ్చింది అంటే అతను కాన్ఫిడెంట్ గా చెప్తాడు, నా వెనకాల జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు నా వెనకాల ఎవరేమంటారు వాళ్ళని, వీర మహిళలు ఉన్నారు నా వెనకాల అంటున్నాడు. వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ కూడా అమ్మాయిల్ని మోసం చేయమని చెప్పి కిరణ్ రాయల్ కి చెప్పారా? కిరణ్ రాయల్ అరాచకాలు బయట పెట్టాను అనే ఈ ఇష్యూకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నాడు అన్నారు లక్ష్మి. నా పిల్లల భవిష్యత్తు కోసం నాకు రావాల్సిన 1,20,00,000 బంగారం కోసం పోరాటం సాగిస్తున్నాను అన్నారు. అలాంటప్పుడు 20 లక్షలు తీసుకుని ఆరోపణలు చేయవలసిన అవసరం తనకేంటి అని ప్రశ్నించారు. తనకి ఏ పార్టీతో సంబంధం లేదు అని, ఎవరితోనూ మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు అన్నారు లక్ష్మి. ఇంకా ఎన్నో అన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర 20 లక్షలు క్యాష్ తీసుకుంటే ఎవరైతే మీడియా ముందుకు రారు అని క్యాష్ తీసుకోవాల్సిన అవసరం నాకేముందండి. నేను నా 1,20,00,000 కోసం నేను పోరాడుతున్నాను. నేను నా 25 సవర్ల బంగారు కోసం నేను పోరాడుతున్నాను. ఇవి మీరు కేవలం బంగారు డబ్బులు అనుకుంటున్నారు. ఇది నా పిల్లల భవిష్యత్తు. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను పోరాడుతున్నాను. నేను ఈరోజు నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు, నాకు ఎవరూ తెలియదు కూడా. నేను ఎవరితో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. ఒంటరి పోరాటం చేస్తూనే అడుగుతున్నాను. నేను ఎక్కడ ఆడపడుచున్నా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడిని ముగ్గురిని అడుగుతున్నాను. నేను నాకు న్యాయం జరిగేలాగా చెయ్యండి, నాకు అండగా నిలబడండి.